Hello everyone, welcome back to our channel. Today మన ఫేవరెట్ సీరియల్ పాపి నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. సో సీరియల్ కంటే ముందే మీరు ఏం జరిగింది అనేది తెలుసుకోవచ్చు. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఏం జరిగింది అనేది వివరించేస్తాను. ఇంకా లైక్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ సీరియల్ చూసుకున్నట్లయితే మొత్తానికి ఆనంది అయితే చాలా చెప్పింది తనే వాళ్ళ సొంత కూతురు అని. తను మాత్రమే కాదు, ఆదిత్య కూడా చెప్పాడు. అలాగే సింహాద్రి అయితే ఇంకా మొత్తం విషయాలన్నీ బయట పెట్టాడు. పద్మమ్మని చంపేసింది ఇందుమతి జీవనాలే. ఎందుకు అంటే ఆనందియే మీ సొంత కూతురు అన్న విషయం పద్మమ్మ ఎక్కడ చెప్పేస్తుందా అన్న దాంతో భయంతో వాళ్ళు నా భార్యను చంపేశారు. మీ సొంత కూతురైన ఈ కుట్టిని మీకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు జడ్జి గారిని కూడా చంపాలి అని చూసింది కూడా ఈ ఇందుమతిని. కాబట్టి దయచేసి మీరు వీళ్ళ కుట్రలో నుంచి బయటకు రండి. ఆనందియే మీ సొంత కూతురు అని సింహాద్రి చెబుతున్నా తన భార్య చనిపోయింది అన్న డిప్రెషన్లో, ఆ కోపంలో, ఆ బాధలో తానేదో మాట్లాడుతున్నాడు అనుకుంటారు వీళ్ళంతా. తప్పితే తను చెప్పేది నిజమని ఎవ్వరూ నమ్మరు. నమ్మకపోగా జీవన చెప్తున్న ప్రతి మాటలో వాళ్ళు ఎమోషనల్గా తను మాట్లాడేసరికి ఆనందినే తప్పు పడతారు. జీవన అయితే చనిపోతాను అని కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. ఇంకా సునంద గురించి అయితే తెలిసిందే. ఆనంది విషయంలో ఎప్పుడూ తప్పుగానే ఆలోచిస్తూ ఉంటుంది. పాపం వాళ్ళు ఎందుకు అంతలా చెప్తున్నారు అని కూడా కనీసం ఆలోచించే ప్రయత్నం ఏ ఒక్కరూ చెయ్యరు. ఇంకా ఇలాగ మొత్తానికి ఆనంది, సింహాద్రి, ఆదిత్య వీళ్ళంతా ఒక ప్లాన్ మీద వచ్చి జీవనాన్ని వీళ్ళ కుటుంబానికి దూరం చేయాలని దురాశతో, ఆనందికి అమ్మ చనిపోవటంతో తను జీవన స్థానాన్ని భర్తీ చేయాలన్న దురాలోచనతో అక్కడికి వచ్చింది అన్నట్టుగా ఇందుమతి జీవనలు అక్కడ సిడ్ని క్రియేట్ చేసేస్తారు. ఇంకా ఇలాగ మొత్తానికి సింహాద్రిని అయితే కంట్రోల్ చేయలేక తననైతే బయటికి పంపించేస్తారు. ఎందుకు అంటే తను కత్తి పట్టుకొని వచ్చి వీళ్ళని చంపేస్తాను అనడంతో వాళ్ళు అదే భయంతో సింహాద్రిని బయటకి పంపించేస్తారు. ఇక సింహాద్రి ఆ బాధలో ఏం చేసుకుంటాడు అని చెప్పేసి ఆదిత్య, ఆనంది కూడా బయటకు వెళ్తారు. వెళ్ళాక ఇంకా సింహాద్రితో మాట్లాడుతారు. అసలు ఎందుకు నాన్న ఇదంతా, వాళ్ళు ఎలాగూ నమ్మరు కాబట్టి ఇంకా నన్ను ఇలానే ఉండనివ్వండి. పద్మమ్మ చనిపోయినా ఆమె ఆశ కోరిక తీరలేదు. నాలాంటి జాతకం ఏ కూతురికి ఉండకూడదు. వాళ్ళ కోసం ఆలోచించి నేను తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు నా జీవితంలో వాళ్ళ ముందు నన్ను ఒక తప్పుడు మనిషిలా నిల్చోబెట్టింది. నా కోసం మీరెవరు ప్రాధేయపడి బాధపడవలసిన అవసరం లేదు. ఏది ఎలాగూ జరిగితే అలాగూ జరగనివ్వండి. మీరు కూడా నాకు దూరం అయితే ఇంకా నాకు చెప్పుకోవడానికి అమ్మ నాన్న అనే ఒక దిక్కు కూడా ఉండకుండా పోతాను అని చెప్పేసి ఆనంది చాలా చాలా బాధపడుతుంది. ఇంక ఇది ఇలాగ అవుతూ ఉండగా సూర్య, జ్యోతిలు అయితే జీవనాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మేమైతే ఇంటికి వెళ్తాము అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్తూ దారిలో మాట్లాడుకుంటారు. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు కదండి. అసలు ఆనంది ఎప్పుడు అబద్ధం చెప్పదు. కుట్టి నోట నుంచి ఒక్క అబద్ధం మాట కూడా రాదు. అలాంటిది తను ఈరోజు ఇంత పెద్ద మాటని మన ముందు ఎలా చెప్పిందో అర్థం కావట్లేదు. అంతేకాదు
ఆనంది ఏంటో మనకి తెలిసిందే. కానీ ఈ విషయంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఇలాంటి అయోమయ స్థితి ఎవరికీ రాకూడదు. అసలు నాకైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కుట్టి మన కూతురు అవ్వటం ఏంటి, ఈ జీవన మళ్ళీ అనటం ఏంటి, అది కూడా మావి గారిని ఇందుమతి అత్తయ్య చంపేయాలనుకోవటం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా వెంటనే జ్యోతి అయితే సూర్యతో మాట్లాడుతుంది. సూర్య కూడా సింహాద్రి చేసిన పని పక్కన పెడితే కుట్టి ఏంటో మనకి తెలిసిందే. కళ అని జీవన కూడా ఏంటో మనకి తెలుసు. తను చాలా మారింది. మన కూతురుగా తను ఎలా మెలుగుకోవాలో మెలుగుకుంటుంది. మన పిల్లని కాదని కుట్టిని మన కూతురని ఎలా అనుకుంటామో, అలా కనీసం ఆలోచిస్తామో అన్న ఆలోచన వస్తేనే ఈరోజు జీవన ఎంత పనికి వడిగట్టిందో చూసావు కదా. చనిపోతానని చెప్పేసి వెళ్ళి రూమ్లో లాక్ చేసుకొని ఊరేసేసుకోపోయింది. అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా ఇలాగూ జరుగుతూ ఉంటుంది. ఇంకా మొత్తానికి సరే ఒక లాయర్ వేలో ఆలోచిస్తాను. అక్కడ జీవనని కామ్ చేయటానికి నేను అలా చెప్పి వచ్చేసిన కుట్టి అంటే ఏంటో కూడా మనకి తెలుసు. దీనిలో ఉన్న నిజాలు రాబెట్టాలని నాకు అనిపిస్తుంది. సింహాద్రి చాలా నమ్మకస్తుడు, కుట్టి కూడా నమ్మకస్తురాలే. అలాంటిది ఆదిత్య బాబు కోసం కూడా మనకు తెలిసిందే. వీళ్ళు ఇంతలా చెప్తున్నారు, అంతకు మించి పూజారి గారు కూడా వచ్చి ఇలా చెప్పారు. వీళ్ళెవ్వరూ అబద్ధాలు ఆడే మనుషులు కాదు అని నా నమ్మకం. కాబట్టి ఒక్కసారి మరొక్క అవకాశంతో వాళ్ళ మాట నిజమో కాదో కనిపెట్టాలనిపిస్తుంది. జ్యోతి, నువ్వు ఏమంటావు అనేసరికి నాకు కూడా అలానే అనిపిస్తుంది సూర్య. కాకపోతే అలా చేస్తే జీవన మన కూతురు కాదు అని మనం అనుమానించినట్టు అవుతుంది. మన బిడ్డేంటో మనకి తెలియదా అని చెప్పి జ్యోతి అంటుంది. అంటూ కూడా సరే ఒక్క మార్గం అయితే వెతుకుదాం అని చెప్పేసి ఇంకా వెళ్ళి అక్కడ డాక్టర్ ఉంటారన్నమాట, జ్యోతికి తెలిసిన ఫ్రెండ్. సో తనకి విషయం అంతా చెప్పాలి అనుకుంటుంది. కానీ ముందుగా అయితే సింపుల్గా చెప్తుంది, ఇలాగూ జీవనాన్ని నేను హాస్పిటల్కి తీసుకొస్తాను. సో తనకి బ్లడ్ టెస్ట్ చేసి అది మా శాంపిల్స్తో మ్యాచ్ అవుతుందో లేదో ఒక్కసారి నువ్వు మాకు కన్ఫర్మ్ చేయాలి. ఇది మాకు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. సో కొంచెం కేర్ఫుల్గా నువ్వు అది చూసి మాకు చెప్పాలి అని చెప్పేసి జ్యోతి ఫ్రెండ్ అయిన ఆ డాక్టర్తో జ్యోతి చెప్తుంది. సరే అని వీళ్ళు అగ్రీ అయ్యాక ఇంకా జ్యోతి అయితే చైతన్యకి కాల్ చేసి, చైతన్య ఇక్కడికైతే మేము వచ్చాము, కానీ నా మనసంతా జీవన పైనే ఉంది. తను ఎలా ఉందో ఏంటో ఒక్కసారి చెకప్ చేయిద్దాం అనుకుంటున్నాం. అమెరికా నుంచి నాకు తెలిసిన డాక్టర్ స్పెషలిస్ట్ వచ్చారు. సో ఆవిడ ప్రెగ్నెన్సీ కేసెస్ చాలా బాగా చూస్తారు. ఒకవేళ ఈ స్ట్రెస్కి బేబీ ఏమైనా లోపల ఇబ్బంది పడుతున్నా తగిన మెడిసిన్ ఇస్తారు. కాబట్టి జీవనాన్ని తీసుకొని అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చేసే, ఇటు నుంచి నేను మీ మావయ్య గారు వెళ్తున్నాము అని చెప్పేసి తెలుగుగా జ్యోతి అయితే జీవనాన్ని హాస్పిటల్కి తీసుకొని రమ్మని చైతన్యకి చెబుతుంది. ఈలోపు ఆనందిని చూసి సునంద అయితే, నీకొక మాట చెప్తాను విను, ఇంటి పరువు వీధిన పెట్టడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నిన్నొచ్చి నీ బాబు తాగేసి ఇక్కడ చేయకూడని రచ్చ చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆ విషయం బయట వాళ్ళందరికీ తెలిసి నా ఫ్రెండ్స్ కాల్ చేసి ఏంటి నీ చిన్న కోడలు మర్డర్ చేసిందంట అని అడుగుతున్నారు. తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు మా కుటుంబం పరువు తీయటమే నువ్వు ఒక యుద్ధంగా ఆయుధంగా చేసుకున్నావో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈసారి మాత్రం ఇది ఇక్కడితో ఆగిపోతే బాగుంటుంది. నీ బాబెల్లి కానీ ఒకవేళ కేసు పెట్టడం లాంటివి చేసి తనని రోడ్డుకు లాగాలని చూస్తే మాత్రం ఇంకా ఈ సునంద అసలు రూపం ఏంటో చూస్తావు. ఎవరిని క్షమించేదే లేదు. నీకు పుట్టిన దురాలోచనకి ఎవరి మీద నిందలు వేస్తే ఎవరు ఊరుకుంటారు అని చెప్పేసి ఆనందిని బాగా తిడుతుంది సునంద. కాబట్టి ఇంకా మీ నాయన అలాంటి పని చేయకుండా ఉండేలాగా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి అంటుంది. అనటం మాత్రమే కాదు, ఆనంది ఎంత వేదన పడుతుంది, కనీసం ఒక ఆడదానిగా కూడా సునంద అర్థం చేసుకోవాలి అని అనుకోదు. ఇంకా ఇది ఇలాగూ జరుగుతుంది. చైతన్య జీవన దగ్గరికి వెళ్తాడు.
జీవన మనం హాస్పిటల్కి వెళదాం అనేసరికి జీవన ఎందుకు చైతు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంటే నువ్వు బాగానే ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ లోపల బేబీ ఎలా సఫర్ అవుతుందో తెలియదు. ఇంకా నువ్వు నా మాటకి ఏం చెప్పకుండా హాస్పిటల్కి బయలుదేరు, 10 మినిట్స్లో మనం అక్కడ ఉండాలి అని చెప్పేసరికి చైతు అంత ప్రేమ చూపించేసరికి ఎక్కడ రాను అంటే ఫీల్ అవుతాడు, మళ్ళీ వీడికి లేనిపోని అనుమానం వచ్చేస్తుంది అని చెప్పేసి జీవనకి ఇంకా ఆప్షన్ లేక హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇంకా ఈలోపు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి సూర్య జ్యోతిలు DNA టెస్ట్ చేయించుకుంటారు. సో వాళ్ళ రిపోర్ట్స్ ఆల్రెడీ పక్కన ఉంటాయి. అలాగే చైతన్య కూడా జీవనాన్ని తీసుకొని వెళ్తాడు. జీవనకు అనుమానం రాకుండా ఆ డాక్టర్ తిన బ్లడ్ తీసుకొని శాంపిల్ తీసి టెస్ట్ చేస్తుంది. చేసి ఇంకా రిపోర్ట్స్కి అయితే ఒక 1 hour టైం పడుతుంది అని చెప్పేసి చెప్తారు. ఇంకా ఈలోపు మరి ఆనంది బ్లడ్ శాంపిల్స్ కూడా కావాలి, అప్పుడే కదా DNA టెస్ట్ అది వర్కౌట్ అయిందో లేదో తెలిసేది. సో ఇంకా ఈలోపు అయితే ఇంకా జీవనకి హెల్త్ చెకప్స్ అన్నీ చేశాక ఇంకా చైతన్యాన్ని జీవనాన్ని తీసుకొని వెళ్ళిపోమంటారు. ఆనంది గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. జీవన అయితే అడుగుతుంది, ఎందుకు మామ్ అండ్ డాడ్ మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు, నేను బాగానే ఉన్నాను కాబట్టి మీరు అనవసరంగా టెన్షన్ తీసుకోకండి, బేబీ కూడా బాగానే ఉందని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, అంతేకాదు ఇంత చిన్నదానికి నాకు బ్లడ్ టెస్ట్స్ అవన్నీ ఎందుకు అని చెప్పేసరికి అదేం లేదమ్మా జీవన, అసలే సునంద గారు ముందే చెప్పారు ఆ ఇంటి రక్తం నీ కడుపులో పెరుగుతుంది అని, సో ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే ఎలాగా, చూసావుగా నిన్న నువ్వు ఎంత స్ట్రగుల్ అయిపోయావో, కాబట్టి అదంతా చూసి మేము ఎలా నిన్ను అలా వదిలేయగలం అని తెలివిగా మాట్లాడి మొత్తానికి జీవనకైతే అనుమానం రాకుండా చైతన్యాన్ని జీవనని అక్కడి నుంచి పంపించేస్తారు. మేము వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి వెళ్తాము, మీరైతే వెళ్ళండి అని చెప్పేసరికి ఇంకా వీళ్ళు ఇక్కడికైతే వెళ్ళిపోతారు. ఇంకా ఈలోపు వీళ్ళైతే ఆలోచిస్తారు, ఈ రిపోర్ట్స్ వచ్చేసరికి మనం ఆనందిని కూడా రమ్మని చెప్పాలి, చెప్పి ఆనంది బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటే మనకి ఇంకా అనుమానం క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి ఆనంది బ్లడ్ గ్రూప్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఆదిత్యకి ఫోన్ చేసి ఆ డాక్టర్తో బ్లడ్ గ్రూప్ కావాలి కాబట్టి ఎలా అయినా సరే హెల్ప్ చేయండి, ఇక్కడ ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నారు అనేసరికి ఇంకా ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నది ఆనందికే అని తెలిసిన ఆదిత్య ఆనందికి వెళ్ళి విషయం చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ హెల్ప్ చేయడంలో వెనకాడరు కాబట్టి. ఆనంది కూడా సరే నా వల్ల ఒక ప్రాణం నిలబడుతుందంటే నేను ఎందుకని హెల్ప్ చేయకూడదు, వస్తారు పదండి అని చెప్పేసి ఆదిత్యని తీసుకొని ఆనంది కూడా హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడ డాక్టర్కి ఆల్రెడీ వీళ్ళు ముందే చెప్పేసి ఉంచుతారు కాబట్టి డాక్టర్ అయితే ఆనంది దగ్గర బ్లడ్ తీసుకుంటుంది, కానీ ఎక్కువ మోతాదులో తీసుకోదు, కొంచెం తీసుకుంటుంది. తీసుకొని ఇంకా అవి కూడా టెస్ట్ శాంపిల్స్కి పంపిస్తారు. అయితే ఆనంది ఆదిత్యల కంట పడకుండా సూర్య జ్యోతి అక్కడ నుంచి తప్పించుకొని పక్కన నిల్చుంటారు. అయితే వీళ్ళు హాస్పిటల్లో ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా వీళ్ళు హెల్ప్ చేశాము అనుకొని డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి వచ్చి హెల్ప్ చేశారు, మీకు ఆ దేవుడంతా మంచే చేస్తాడు అని చెప్పేసి పంపిస్తారు. మీరు అన్న మాట ప్రకారంగా ఆ దేవుడు నాకు చేసే మంచి ఒక్కటే, నన్ను మా అమ్మ నాన్నకి దగ్గర చేయటం, నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను అని వాళ్ళు నమ్మటం, ఇది జరిగే పనో కాదో తెలియదు, భారమంతా భగవంతుడి పైన వేసేసాను అని తను మనసులో అనుకొని ఇంకా అక్కడి నుంచి ఆనంది అయితే మాత్రం ఆదిత్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా మొత్తానికి సూర్య జ్యోతి ప్లాన్ చేసినట్లుగా జీవన బ్లడ్ ఆనంది బ్లడ్ అయితే దొరుకుతుంది. ఇంకా వీళ్ళు DNA టెస్ట్ రిపోర్ట్స్కి అయితే పంపిస్తారు. పంపించాక అక్కడ ఒక 1 hour వెయిట్ చేస్తారు. 1 hour వెయిట్ చేసినాక ఇంకా మొత్తానికి రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఇంకా వీళ్ళకి టెన్షన్ మొదలైపోతుంది. కానీ వాళ్ళైతే మనస్ఫూర్తిగా జీవనయ్య వాళ్ళ కూతురు అని రావాలి అనుకుంటారు. ఎందుకు అంటే అన్ని సంవత్సరాలుగా ప్రాణంగా పెంచుకున్న కూతురు వాళ్ళ కూతురు కాదు, అలాంటి తన సొంత కూతురు ఎక్కడో ఒక అనాథలా బతికింది, వాళ్ళ కూతురులా బతకలేదు అనే నిజాన్ని వాళ్ళు తట్టుకోలేరు అన్న భయంతో భగవంతుడా ఇదంతా కుట్టి మీద ఉన్న నమ్మకంతో చేసినా ఎందుకో
రిపోర్ట్స్ మాత్రం అనుకూలంగా రావాలి అని మాత్రమే మనసులో ప్రార్థిస్తున్నాము. దయచేసి ఈసారి నిజం ఏంటనేది బయటపడేలాగా నువ్వే చేయాలి అని మనసులో బలంగా అనుకొని అయితే వీళ్ళిద్దరూ ఇంకా టెన్షన్గా ఎదురు చూస్తారు ఆ రిపోర్ట్ స్టేటస్ కోసం. ఇంకా మొత్తానికి ఆ టైం అవుతుంది. డాక్టర్ గారు అయితే రిపోర్ట్స్ పట్టుకొని వస్తారు. వచ్చేసరికి ఇంకా వీళ్ళిద్దరూ టెన్షన్గా చూస్తారు. ఏం జరిగింది, ఆ రిపోర్ట్స్లో ఎవరికి నా డిఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసరికి ఇంకో వెంటనే వాళ్ళు ముందు తీసుకున్న బ్లడ్ ఏదైతే మీ అమ్మాయి జీవన ఉందో తనది మీ డిఎన్ఏ శాంపిల్తో మ్యాచ్ కాలేదు. రెండోసారి వచ్చారు కదా ఆనంది అండ్ ఆదిత్య, తన బ్లడ్ శాంపిల్స్ అయితే మీ డిఎన్ఏతో పక్కా మ్యాచ్ అయ్యింది అని చెప్పేసరికి ఇంకా వీళ్ళకి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి, షాక్ అయిపోతారు. అసలు ఎలా సాధ్యం, మీరు మరొకసారి చెక్ చేశారా అంటే ఎన్నిసార్లు చెక్ చేసినా రిపోర్ట్స్ మారవు. ఇందులో అబద్ధం చెప్తే నాకేమొస్తుంది, అందులో నువ్వు హెల్ప్ అడిగావు, నీ ఫ్రెండ్గా నేను నీకు ఫేవరే చేస్తాను కదా, కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. అంతకీ అనుమానం ఉంటే వాళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి నేను ఇస్తాను. సో ఆ శాంపిల్స్ పట్టుకొని వెళ్ళి నువ్వు వేరే ఇంకెక్కడైనా సరే నువ్వు అది టెస్ట్ చేయించవచ్చు అని అంత ఖచ్చితంగా ఆ డాక్టర్ చెప్పేసరికి ఇంకా జ్యోతి అయితే సూర్యని పట్టుకొని అలా కిందకి కుప్ప కూలిపోయి కూర్చుండిపోతుంది. ఏంటి సూర్య, అంటే కుట్టి చెప్పిందంతా నిజమేనా, సింహాద్రి చెప్పిందంతా నిజమేనా, ఈ జీవన మన కూతురు కాదా, ఈ ఇందుమతి జీవనలు కావాలనే పద్మమ్మను చంపేసి ఉంటారా, మరి కుట్టి చెప్పిన ఈ మాట నిజమైతే మిగతా చెప్పిన అన్ని మాటలు కూడా నిజమే అవుతాయి, మన నమ్మకం నిజమే అయింది, కుట్టి ఎప్పటికీ అబద్ధం చెప్పదు అంటే ఇంకా సూర్య ఇంకెక్కడ కుట్టి, తనే మన జీవన జ్యోతి. నాకు ఎలా దీన్ని విషయాన్ని చెప్పాలో అర్థం కావట్లేదు, వీళ్ళు ఇంత దుష్కార్యానికి ఒడిగడతారు అనుకోలేదు, మన బిడ్డను దూరం చేసి అసలు జీవన చలామణి చేస్తుంది ఈ ఇందుమతి. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు తిను మళ్ళీ అయి ఉంటుంది ఈ జీవన, తను ఎవరి కూతురో కనిపెట్టాలి. కాబట్టి వీళ్ళు ఎందుకు ఇంత డ్రామా చేశారో తెలుసుకోవాలి, మన బిడ్డ అయిన జీవనాన్ని మనం దగ్గరికి తీసుకోవాలి. అసలే పద్మమ్మ పోయిన బాధలో ఉంది, ఇంకా మనం కూడా మన కూతురని నమ్మకపోయేసరికి తను ఎలా ఉందో తెలుసుకోవాలి అని చెప్పేసి వెంటనే డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఇంకా ఆతృతతో చాలా కుతూహలంగా సూర్య జ్యోతిలు సునంద ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా సునంద శశికాంత్ వీళ్ళిద్దరూ నార్మల్గా మాట్లాడుకుంటారు హాల్లో, జీవన చైతు పైన ఉంటారు. ఇంకా ఆనంది ఆదిత్య కూడా అప్పుడే ఇంటికి వచ్చి కూర్చుంటారు. ఇంకా ఈలోపు మళ్ళీ సూర్య జ్యోతి వచ్చేసరికి ఏమైంది ఇంత సడన్గా వచ్చారు అనేసరికి జీవన కిందకి రా అని చెప్పి గట్టిగా అరుస్తాడు సూర్య. ఏమైంది నాన్న, ఏం జరిగింది అని చెప్పేసి వచ్చేసరికి చైతు అయితే జీవన మెల్లగా దిగు అనేసరికి ఇంకా వెంటనే జీవన ఏమైంది నాన్న అంటే, ఒక్క మాట నేను అడుగుతాను చెప్పు, ఇప్పటికైనా నువ్వు మాకు చెప్పాల్సిన నిజం ఏమైనా ఉందా అని అడిగేసరికి ఏం నిజం నాన్న, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి జీవన మళ్ళీ అడుగుతున్నా, నువ్వు మాకు చెప్పాల్సిన నిజం ఏదైనా ఉందా అంటే, ఏంటి మామ నువ్వు కూడా అలా అంటున్నావు, నేనేం మీకు నిజం చెప్పాలి, అసలు మీకేమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అనేసరికి ఇంకా వెంటనే ఆనందిని చూసిన జ్యోతి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆనందిని కౌగిలించుకొని ముద్దులు పెట్టేసి ఇంకా తన బిడ్డగా దగ్గరికి తీసుకొని, నా బంగారు తల్లి నువ్వే జీవనం అని మేము తెలుసుకోలేకపోయాము, నువ్వు అంతలా చెప్తున్నా అంత బాధపడుతున్నా నువ్వు ఎప్పటికీ అబద్ధం మాట్లాడవు అని తెలిసి కూడా మేము నిన్ను నమ్మలేదు చూడు, ఆ భగవంతుడు మాకు తగిన శిక్షే వేశాడు, కానీ అదృష్టవశాత్తు ఇప్పటికైనా నిజం బయటపడింది అనేసరికి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కాదు. అసలు ఉన్నపాటుగా ఆనందికి సపోర్ట్ చేసి సూర్య జ్యోతి అలా మాట్లాడేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఆనంది ఆదిత్య కూడా ఏం అర్థం కాదు. ఇంకా వెంటనే సూర్య అంటాడు, ఇవి ఏంటో తెలుసా, డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్, కుట్టి ఏంటో మాకు తెలుసు, కానీ ఒక అవకాశం ఒక లాయర్గా నేను ఎందుకు ఇవ్వకూడదు, ఎవరు అబద్ధం చెప్పారో తేల్చుకోవాలి అనుకుంటే డిఎన్ఏ టెస్టే మార్గం అనిపించింది, ఇప్పుడు జీవనని హాస్పిటల్కి రప్పించింది కూడా అందుకే, తన బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఆనందికి కూడా తెలియకుండా బ్లడ్ కావాలి ఒకరు ఆపదలో ఉన్నారు అనేసరికి వాళ్ళు కూడా వచ్చి బ్లడ్ ఇచ్చారు, కానీ మేము అక్కడ ఉన్నట్టు వీళ్ళిద్దరికీ తెలియదు, అలా వీళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఆ శాంపిల్స్ వచ్చేసి ఆనందితో మ్యాచ్ అయ్యాయి,
సో వీళ్ళు చెప్పినట్లుగా ఈ జీవన మా సొంత కూతురు కాదు అనేసరికి వెంటనే సింహాద్రి అదే కదా బాబు నేను కూడా చెప్పేటిది అంటే, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు సింహాద్రి అంటే, వెళ్ళిపోవాలనే అనుకున్నా, కానీ మీ బిడ్డని మీకు దగ్గర చేయకుండా వెళ్తే చనిపోయిన నా పద్మమ్మ ఆత్మ శాంతించదు, ఈ క్రూరులు చంపేశారు, ఈ నిజం ఎక్కడ బయటపడుతుంది అన్న భయంతో అనేసరికి ఇంకా వెంటనే సునందకి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. ఇంకా అలాగో మొత్తానికైతే జీవన వాళ్ళ సొంత కూతురు కాదన్న రుజువు ఆ DNA టెస్ట్ రిపోర్ట్ ద్వారా సూర్య బయట పెట్టేసరికి ఇంకా చైతన్య, శశికాంత్, సునంద వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా సింహాద్రి ద్వారా జీవన ఎవరో కాదు శంభు రెండో భార్య కూతురు అన్న విషయం కూడా తెలిసిపోతుంది. తన పేరు మళ్ళీ అన్న విషయం కూడా నిజమే అని అర్థమవుతుంది. పూజారి కూడా అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడన్న గుండె పగిలే విషయం కూడా అందరికీ తెలుస్తుంది. ఇంకా ఆనందియే సూర్యజ్యోతిల అసలు కూతురు, ఇందుమతి జీవనలు కావాలని ఇన్ని కుట్రలు చేశారు, మొత్తానికి పద్మమ్మ చావుకి కూడా కారణం వాళ్ళే అన్న నిజాన్ని తెలుసుకున్న సునంద ఇంకా ఇందుమతి చెంప కూడా పగలగొడుతుంది. ఇంకా ఇలాగ మొత్తానికి ఆనందియే వీళ్ళ సొంత కూతురు అని సునంద వచ్చి సారీ చెప్తుంది. నువ్వు ఎంత చెప్తున్నా నేను నీ మాట నమ్మక నిన్నే తత్తరించి వాదించాను, నన్ను క్షమించమ్మా అనేసరికి ఇంకా జీవన అందరి ముందు నిజం బయటపడేసరికి ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటుంది. ఇంకా ఇలాగ మొత్తానికి జ్యోతి, సూర్యలు కలిపి ఇంకా ఆనందిని దగ్గరకు తీసుకొని తన సొంత కూతురుని DNA టెస్ట్ రిపోర్ట్ ద్వారా నిరూపిస్తారు. ఇంకా సునంద అయితే మాత్రం క్షమించేదే లేదని చెప్పి ఇందుమతి జీవనలకు తగిన శిక్ష పడేలాగా వాళ్ళ చెంప పగలగొట్టి మరి ఇంట్లోంచి బయటకు నెట్టేస్తుంది. అలాగే పోలీసుల చేత కూడా అరెస్ట్ చేస్తుంది. ఇంకా వాళ్ళు చెప్పిన కుట్రలన్నీ వాళ్ళు చేశారు అన్న నమ్మకంతో ఇంకా సింహాద్రికి కూడా సారీ చెప్పి, నువ్వు చెప్పింది కూడా మేము వినకుండా నిన్నే అపార్థం చేసుకున్నాము అని అన్ని అపార్థాలు తొలగిపోయి మొత్తానికి ఇందుమతి జీవనల కుట్ర బయటపడి ఆనందినైతే తన సొంత కూతురు జీవనగా వీళ్ళైతే మాత్రం అర్థం చేసుకుంటారు. ఇలాగ మొత్తానికి ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఆనంది కల నెరవేరినందుకు ఆదిత్య కూడా చాలా సంతోషిస్తాడు. సునంద కూడా తన తప్పు తెలుసుకొని ఆనందిని తన కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇలాగ ఇందుమతి జీవనల కుట్ర బయటపడి ఆనంది తన తల్లిదండ్రులైన సూర్యజ్యోతులకు దగ్గరై సునంద విషయంలో కలిగిన అపార్థాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఇది జరిగిన విషయం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ టైప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.